రైట్, ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ కు మళ్ళీ నోటీసులు అందించినట్టుగా తెలుస్తా ఉంది. ఏసీబీ విచారణకు రావాల్సిందిగా కోరినరా, మరి అది ఏం అంశం అనేది తేలాలి. కేటీఆర్ కు మళ్ళీ నోటీసులు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్. ఏది ఈడీ వాళ్ళు ఇచ్చినారు, ఇది ఏసీబీ వాళ్ళు కాదు. ఈడీ వాళ్ళు ఇచ్చినటువంటి వార్తను చూస్తా ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ఆయనకు అందజేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇది ఏది షెర్లున్నాను తీసుకుపోయి బాయిలేసినట్టుగా ఏసీబీ పరిధిలో ఉన్నటువంటి కేసు పోయి ఈడీ పరిధిలో, అంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పరిధిలో పడ్డది. ఇప్పుడు ఈడీ కూడా నోటీసులు జారీ చేసిందట దీని వ్యవహారంలో. అయితే ఈడీని అరెస్ట్ చేయొద్దని కానీ ఎంక్వైరీ చేయొద్దని కానీ ఇప్పటి వరకు హైకోర్టు చెప్పలేదు. ఏసీబీ చెప్పింది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,